హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు గవర్నమెంట్ ఐపీఓలు వచ్చిన 2004 నుంచి ఇప్పటి వరకు 2004 నుంచి 2025 20 ఏళ్ళ నుంచి కంపెనీలు ఏ కంపెనీ ఐపీఓ వచ్చినాయి దాని డేటా ఒకసారి వివరిస్తాను, వినాలి ఫ్రెండ్స్. దీని గవర్నమెంట్ అని ఎందుకంటున్నామంటే, ఎలాగైతే గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం కొట్టాలి అనుకున్న వాళ్ళకి దీంట్లో ఒక వింత ఉంటుంది, చూడాలి. దీన్ని చూసితే వాళ్ళకి నేను చెప్పే ఐడియా కానీ వింటే వాళ్ళకి లైఫ్లో సెట్ అయిపోతారు. దీన్ని ఒకసారి వినాలి. ఇది వివరిస్తాను చూడండి. 2004లో ఎన్టీపీసీ వచ్చింది, 2004 అక్టోబర్లో. దీని ప్రజెంట్ గవర్నమెంట్ వాల్యూ పర్సంటేజ్ పరంగా 89.50, అంటే 90% గవర్నమెంట్ వాటా. ఆఫర్ ప్రైజ్ ఇచ్చింది రూ. 62 ఆఫర్ ప్రైజ్ ఇస్తే 338, 90% ప్రజెంట్ ఉంది. అంటే 2,50,000 37/2025 హోల్డింగ్ ఉన్న గవర్నమెంట్ హోల్డింగ్ది. ఇప్పుడు ప్రజెంట్ గెయిన్ వచ్చేసి 2,40,000, అంటే దాదాపు 446%. అంటే ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ అంటే తీసుకున్న దానికి వాళ్ళు గవర్నమెంట్ వాల్యూలో ఉన్న వాల్యూ ప్రకారం చూస్తే 2,50,000, ఇప్పుడు 2,00,000, అంటే 4,50,000 కోట్ల కంపెనీ ఇప్పుడు మరి అంటే 1,00,000కి 4.5 లక్షలు అయినట్టు. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఈ గవర్నమెంట్ ఎన్టీపీసీ, ఇది పవర్ సెక్టార్, తర్వాత పవర్ ఫైనాన్స్ జనవరి 2007లో ఇది ప్రజెంట్ వాల్యూ ఉన్న ఇక్కడ పర్సంటేజ్ ఉంది చూడండి, గవర్నమెంట్ పర్సంటేజ్ అంటే 90%, దాదాపు 89.78. అప్పట్లో ఆఫర్ ఇచ్చిన ప్రైజ్ వచ్చి 85. దీని ప్రజెంట్ 412, అంటే 412 ఉంది. ఎంత పర్సంటేజ్ గెయిన్ అయిందంటే ఇక్కడ లాస్ట్లో ఉన్నది గెయిన్ అండ్ లాస్ 384%, అంటే దాదాపు 100%, అంటే 1,00,000కి 1,00,000, అంటే 400%, అంటే 1,00,000కి 4,00,000 గెయిన్ అయినట్టు. ఇక థర్డ్ కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇది 2007లో వచ్చింది, 86% ఉంది, రూ. 366 అప్పట్లో ఉన్న ఆఫర్ ప్రైజింగ్ ఇస్తే ఆఫర్ ప్రైజ్ రూ. 52. ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం మార్కెట్ ఉన్న రేటు 289, పెరిగిన పర్సంటేజ్ 455. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కంపెనీలో చూడండి, ఇక్కడ మనం చూపిస్తున్నాం లైవ్లో. ఇది ఒకసారి మళ్ళీ హిస్టారికల్ డేటా కూడా వెళ్ళి చూసినా అలానే ఉంటుంది. మార్కెట్లో ఉన్న కంపెనీలకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాగైతే మనం గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఎట్లా పోటీపడి చదువుతున్నామో, అలాగే ఇలాంటి పర్సంటేజ్ ఉన్న కంపెనీలని ఒక 4 లక్షల, 5 లక్షల, 1,00,000 ఐపీఓ వచ్చినప్పుడు వేసుకుంటే ఎంతెంత అమౌంట్ అయ్యింది. దానివల్ల కంపెనీలో జాబ్ కొట్టినట్టే. ఆయన నాకు తెలిసి అయితే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుండే ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్లో మాట్లాడుకుని ఎన్టీపీ తీసుకుంటే 5 లక్షలకు కాస్త దాదాపు 25 లక్షలు అయిందంటే దాదాపు 20 ఏళ్ళ పేరు మీద ఆయనకు నెలకు ₹1,00,000 వస్తున్నట్టు. అంటే అంటే సంవత్సరానికి లెక్క ప్రకారం చూసినా ఆయన లెక్కకి ఎంత అమౌంట్ వస్తుందనే చూడండి, డివిడెండ్ బోనస్లు కాకుండా. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ అంటే కంపెనీ అనేది మీరు అంటే ఆర్బీఐ ఏమో బ్యాంకులు క్యారీ చేస్తుంటుంది. అంటే బ్యాంకులకు ఏం మనం బ్యాంకులో ఉన్న గమ్మకంగా పెడుతున్నామంటే ఇన్వెస్ట్మెంట్, అవి రిజర్వ్ బ్యాంకు కిందకు పనిచేస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఉందని చెప్పి. అలాగే కంపెనీ అంటే అది స్టాక్ ఎక్స్చేంజ్లో చేసే ప్రతి కంపెనీ అంటే మనం ఐపీఓకు రాకముందుకు వచ్చేది. ఐపీఓ కంటే ముందర కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఈ రకంగా ఉన్నది. గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే కంపెనీ కార్పొరేషన్లు అన్న వాటాదారు. దీంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాటా అనేది ఇక్కడ లాస్ట్లో చూపిస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే గవర్నమెంట్ అంటే అందరికీ నమ్మకం కాబట్టి గవర్నమెంట్ కంపెనీ అయితే పోదు. ఆ కంపెనీలలో ఏ కంపెనీలు ఎంతెంత రిటర్న్ వచ్చిందని మేము వివరిస్తున్నాం. దాంట్లో చూడండి, తర్వాత ఆర్ఈసీ లిమిటెడ్ 2008లో వచ్చింది. ఇది అప్పట్లో వచ్చిన ఐపీఓ అంటే గవర్నమెంట్ వాటా 81.82 ఉంది. ప్రజెంట్ ఉన్న అప్పట్లో వచ్చిన ఆఫర్ ప్రైజ్ 105, ఇప్పుడు ప్రజెంట్ 399 ఉంది, 280%, అంటే దాదాపు 1,00,000కి 3 లక్షలు